అప్కమింగ్ ఎపిసోడ్లో రఘురామ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సీతారాముల కళ్యాణం ఒక ఐడియా, అత్తే మీ మెల్లో ఉన్న తాళి ఇచ్చేయండి కళ్యాణం జరుగుతుంది కదా అని చెప్పి చారు అనేసరికి ఒక్కసారిగా మాట వినగానే పద్మ షాక్ అయిపోయి, వస్తే పార్వతి ఇది మాట్లాడే మాటలు వింటూ ఉంటే నా నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి. ప్రపంచంలో మొదటిసారి ఎవరైనా చనిపోయారంటే నరాలు కట్ అయ్యి అది నేనే ఏమో రాసి పెట్టుకోవే. అసలు ఎవరైనా మెల్ల తాళి అడుగుతారా? ఏదో పేరెంటానికి వెళ్ళొస్తున్నట్టు మెల్ల తాళి పేరెంట్ అని వెళ్తాను నెక్లెస్ ఇవ్వు అన్నట్టు మెల్ల తాళి అడుగుతారా? అయినా తాళి ఇవ్వడానికి అది ఆ తాళితో పెళ్లి జరిపించడానికి అదేనా మనుషుల కళ్యాణం అనుకుంటున్నారు ఏంటి? దేవుళ్ళ కళ్యాణము నీ తాలో నా తాలో తీసుకెళ్ళి పెళ్లి చేయడానికి కుదరదు అని చెప్పి పద్మ అనేసరికి అదేంటి అత్తయ్య ఎందుకు అలా చిరాకు పడతారు? అసలు అంటే తాళుంటే కళ్యాణం జరుగుతుంది కదా, అందుకే మీ తాళు ఇవ్వమని చెప్పి చారు అంటుంది. ఇక పార్వతి ఏమో ఏం చేయాలో తెలియక పద్దు టెన్షన్ పడుతూ ఉంటే, మనం అనవసరంగా టెన్షన్ పడే కన్నా బావగారు చెప్పినట్టు వెళ్ళి కళ్యాణంలో కూర్చుంటే బెటర్, ఆ తర్వాత ఏం జరగాలని రాసిపెట్టుందో అదే జరుగుతుందని చెప్పి పార్వతి అన్నంతో సరే అని చెప్పి అందరూ కూడా కళ్యాణానికి వెళ్తారు. ఇక నా పుత్రరత్నం ఎక్కడ అని చెప్పి శ్రీనుని తలుచుకుంటుంది పద్మ. నెక్స్ట్ లో ఆది శ్రీను దగ్గరికి వెళ్ళి, శ్రీను ఎక్కడేం చేస్తున్నా అక్కడ కళ్యాణం జరుగుతుంది, పెదనాన్న వాళ్ళు నిన్ను రమ్మంటున్నారని చెప్పి అనేసరికి నేను రానాద్య చారుతో కళ్యాణంలో కూర్చోవడం నాకు ఇష్టం లేదని చెప్పి శ్రీను అనేసరికి అదేం శ్రీను అలా ఇష్టం లేదు అంటే ఎలా? పెదనాన్న ఎప్పుడు వాళ్ళే కళ్యాణం చేసేవారు, కాకపోతే ఈసారి మీ ఇద్దరు అన్యాయంగా ఆ దేవుడి దయ వల్ల ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కదా ఈసారి అలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు రానంటే ఎలా అని చెప్పి ఆద్య అనేసరికి మా అమ్మయ్య నా పట్ల అన్ని విషయాలు బాగా ఆలోచిస్తారు కానీ ఒక్క విషయం మాత్రం సరిగా ఆలకించరు, నాకు అసలు ఇష్టం లేదు అని చెప్తున్నా సరే నన్ను బలవంతం చేస్తారని చెప్పి శ్రీను ఫీల్ అవుతూ ఉంటే, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఇప్పుడు చారు నీ భార్య, అది కాక ఇది దేవుడి కార్యం, నీ ఇష్టంతో సంబంధం లేదు. ఆయన పెదనాన్న మీ పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి సరిగా ఉండట్లేదని చెప్పి మీ ఇద్దరి మధ్య ఎటువంటి అరమరకలు ఉన్నా అన్నీ పోతాయని ఆ దేవుడి దయ వల్ల మీ ఇద్దరి చేత కళ్యాణం జరిపించాలనుకున్నారు కదా శ్రీను, ఒప్పుకో శ్రీను అని చెప్పి ఇక ఆద్య అనేసరికి ఎవరు ఏం చెప్పినా సరే నేను వచ్చేదే లేదు కళ్యాణంలో కూర్చునేది లేదని చెప్పి శ్రీను తెగేసి చెప్తాడు. అప్పుడే రఘురామేమో శ్రీనుని పిలవగానే ఆ మామయ్య వచ్చేస్తున్నానని చెప్పి శ్రీను వెళ్ళి కళ్యాణంలో కూర్చుంటాడు. ఇక చారు శ్రీను ఇద్దరు కూడా కళ్యాణంలో కూర్చుంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక శ్రీరాముల వారి కళ్యాణం చేయడానికి తాళి కోసం చూస్తారు పంతులు గారు తాళి కోసం చూడగానే తాళి కనిపించట్లేదు అని చెప్పి అంటారు. ఒకసారి బాగా వెతకండి, జానకి నువ్వు తాళి తెచ్చావు కదా అని చెప్పి రఘురామ్ అంటాడు. ఇక పంతులు గారేమో ఆ పట్టు వస్త్రాల మీద పెట్టానని చెప్పి జానకి అండంతో ఆ పట్టు వస్త్రాలు అవి చెక్ చేస్తారు పంతులు గారు, ఎక్కడ కూడా తాళి కనిపించలేదు అని చెప్పి పంతులు గారు అండంతో అందరూ కూడా షాక్ అయిపోతే జానకి మరొకసారి గుర్తు తెచ్చుకో నువ్వు తెచ్చావు కదా అని చెప్పి రఘురామ్ అండంతో నేనే నా చేతితో స్వయంగా తాళిని పట్టు వస్త్రాలపైన పెట్టానండి అని చెప్పి జానకి అంటుంది. అయితే ఇంటి దగ్గర ఉన్న తాళి ఇక్కడికి వచ్చాక ఎలా మాయమైపోతుందని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది. ఎప్పుడు లేని అరిష్టం ఏంటని చెప్పి పంతులు గారు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందరూ కూడా నానా రకాలుగా ఆలోచిస్తూ ఉంటే పద్దు ఏమో పర్లేదు అన్నయ్య తాళి లేకపోతే నేను కళ్యాణం ఆపిస్తారా ఏంటి, పసుపు తాళితో కళ్యాణం కానివ్వండి అని పద్దు అనేసరికి అది అపచారం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే రఘురామేమో అది సీతమ్మ వారి కోసం చేయించిన తాళి, ఆ తాళి సీతమ్మ వారి మెల్లో పసుపుతాడు వేయడం అంటే తన్ని అవమానించినట్టే లెక్క అని చెప్పి రఘురామ్ పద్మాని అంటాడు. ఇక పద్దు పార్వతితో ఏమంటుంది అంటే, చూసావే పార్వతి ఆ చారు అన్నయ్య మీద కోపంతో తాళి తీసుకెళ్లి హుండీలో వేసింది, ఇప్పుడు చూడు ఇదంతా దాని కర్మ అని చెప్పి పద్దు అంటూ ఉంటే మాట ఆలకించిన ఆద్య ఏంటి పెదనాన్న మీద కోపంతో చారు తాళి తీసుకుని వెళ్ళి హుండీలో వేసిందా, ఇప్పుడు పెదనాన్న పరువు కాపాడాలంటే హుండీలోంచి తాళి ఎలానో తీసి కళ్యాణం జరిపించాలని చెప్పి ఆద్య అనుకుంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఆద్య వెళ్ళిపోయి హుండీలో ఉన్న తాళి ఎలా తీయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడే ఒక జంట ఏమో వాళ్ళ పిల్లల కోసం ముడుపు కడుతూ ఉంటారు. జాగ్రత్తగా కట్టవే, అసలు మన పిల్లల కోసం ముడుపు కడుతున్నాం, ఇందులో ఎటువంటి లోటు ఉండకూడదని చెప్పి అతను అంటూ ఉంటే ఆ మాటలు వింటుంది ఆద్య. ఇంతలోకి వాళ్ళు పంతులు గారి దగ్గరికి వచ్చి ముడుపు దేవుడి దగ్గర పెట్టి పూజ చేయమని చెప్పి అంటారు. దాంతో ఆద్య ముడుపు తీసుకుని వెళ్ళి హుండీలో వేసేస్తుంది. అది చూసిన వాళ్ళు ఏంటమ్మా ముడుపు తీసుకుని వెళ్ళి హుండీలో వేసేసావు, ఇప్పుడు మాకు ముడుపు ఎలా వస్తుందని చెప్పి అనేసరికి సారీ అండి తెలియక హుండీలో వేసేది కదా అని చెప్పి వేసేసానని చెప్పి ఆద్య అనేసరికి అదేంటమ్మా అది చెట్టు కట్టాల్సింది హుండీలో వేస్తావు, ఇప్పుడు మాకు ఆ ముడుపు ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళు
బాధపడుతూ ఉంటే పంతులు గారు వస్తారు కదా, హుండీ తీయమని చెప్తానని చెప్పి ఆద్య అంటుంది. అంతలో పంతులు గారు రాగానే పంతులు గారు నాకు తెలియక వాళ్ళు కట్టిన ముడుపుని తీసుకుని వెళ్ళి నేను హుండీలో వేసేసాను. నేను అమెరికా నుంచి వచ్చాను, నాకు పెద్దగా ఆచారాలు అవి ఏమీ తెలియదు. వీళ్ళేమో వాళ్ళ పిల్లల కోసం ముడుపు కట్టారంట. పిల్లల కోసం అంత ప్రేమగా ముడుపు కట్టినప్పుడు అది నేను హుండీలో వేసేసి వాళ్ళ కోరికను నెరవేరకం చేస్తే నాకు పెద్ద పాపం తగులుతుంది పంతులు గారు, ప్లీజ్ ఎలానైనా సరే నన్ను క్షమించి ఈ హుండీ ఓపెన్ చేయండి పంతులు గారు అని చెప్పి అండంతో అలా కుదురుతుందేమో, ఆలయ ధర్మకర్త వస్తే కదా హుండీ ఓపెన్ చేయాలని కుదురుతుందని చెప్పి పంతులు గారు అనేసరికి సారీ పంతులు గారు, నాకు తెలియక చేశాను, అందరూ వస్తే తిట్టిపోస్తారు, దయచేసి నన్ను అర్థం చేసుకుని ఒక్కసారి క్షమించి హుండీ ఓపెన్ చేయండి అని చెప్పి ఆద్య అండంతో సరే అని చెప్పి పంతులు గారు ఓపెన్ చేస్తారు. ఇక ఆద్య వెంటనే హుండీలో ఉన్న ముడిపి తాళి తీసుకొని ముడిప వాళ్ళకి ఇచ్చేసి ఆ తాళి చూసి ఇది శ్రీరాముల వారి కళ్యాణం కోసం తీసుకొచ్చిన తాళి, అక్కడ కనిపించలేదు, ఇందులోకి ఎలా వచ్చింది, అయితే నేను వెళ్ళి ఆ కళ్యాణంలోకి తాళి ఇచ్చేసి వస్తా అని చెప్పి ఆద్య అండంతో ఆ శ్రీరాముల కళ్యాణం కోసం తెచ్చిన తాళి హుండీలోకి ఎలా వచ్చిందమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఎలా వచ్చింది ఏమో, ఆ ముడుపు పడి ఈ తాళి మనకు కనిపించేలా చేశారు ఆ శ్రీరాముల వారే, వెంటనే పెళ్ళి ఆకుని నేను వెళ్ళి తాళి ఇచ్చేస్తానని చెప్పి ఆద్య అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. ఈ లోపు శ్రీను ఇదంతా జరగడానికి కారణం ఏంటో నాకు అర్థమైంది మామయ్య అని చెప్పి శ్రీను అంటాడు. ఏంటి అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఎప్పుడు సీతారాముల కళ్యాణం మీరు చేసేవారు, కాకపోతే ఈసారి నా చేత చారు చేత ఈ కళ్యాణం జరిపించాలనుకున్నారు, అందుకే తాళి కనిపించుకుని పోయిందని చెప్పి మా ఇద్దరి చేత కళ్యాణం జరిపించడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది, అందుకే అలా జరిగిందని చెప్పి శ్రీను అంటాడు. దాంతో చారు అదేంటి శ్రీను అలా అంటున్నావు అంటే ఇప్పుడు మనల్ని కాదని పెద్దమ్మ వాళ్ళు ఈ కళ్యాణం జరిపిస్తే తాళి దొరుకుతుందా ఏంటి పోయింది అని పార్వతి చారు అనేసరికి అప్పుడే ఆద్య తాళి దొరికిందని చెప్పి అంటుంది. దాంతో తాళి దొరకడంతో ఇక అందరూ కూడా హ్యాపీ అయ్యి సీతారామ కళ్యాణం మొదలు పెట్టమంటారు. శ్రీను చారుల్ని మళ్ళీ పీటల మీద కూర్చోమని చెప్తూ ఉంటే వద్దు మామయ్య, నా అనుమానం నిజమైంది, మీ ఇద్దరు కళ్యాణం జరిపిస్తారు అనగానే పోయిన తాళి కూడా దొరికింది, అంటే శ్రీరాముల వారికి మీ ఇద్దరం కళ్యాణం చేయడం ఇష్టం లేదు, అందుకే అలా జరిగిందని చెప్పి శ్రీను అనడంతో శ్రీను మాటలకి అందరూ కూడా తోడవుతారు. ఆ శ్రీరాముల వారు ఏది డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్ గానే చెప్తారు. పెద్దల మాట అర్థం చేసుకొని నువ్వు జానకి కళ్యాణంలో కూర్చోరగరమ్మని చెప్పి సుందరమ్మ అనడంతో పంతులు గారు కూడా ఎప్పుడు లేనిది తాళిపోవడం, ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లిపీర్ల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తాను అనగానే తాళి దొరకని ఇదంతా చూస్తూ ఉంటే ఆ శ్రీరాముల వారికి నిజంగానే వాళ్ళు కళ్యాణం జరిపించడం ఇష్టం లేదు, మీ చేత కళ్యాణం జరిపించుకోవాలి అనుకుంటున్నట్టున్నారు, మీరే పెళ్లిపేటల మీద కూర్చొని అని చెప్పి అనడంతో జానకి రఘురాం వాళ్ళు పెళ్లిపేటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తూ ఉంటే పద్దు ఏమో చారుని తిడుతూ ఉంటుంది, చెడపకరా చెడేవంటారు, తాళి తీసుకుని వెళ్ళి హుండీలో వేసాయి అందుకే అలా జరిగిందని చెప్పి పద్దు చారుని తిడుతుంది. ఇక అసలు ఆ తాళి తీసుకెళ్ళి ఎవరు హుండీలో పడేశారేమో, అసలు తార ఎక్కడ దొరికిందని చెప్పి జానకి వాళ్ళు అడిగేసరికి ఎవరో పెదనాన్న మీద పగతో కళ్యాణం ఆపేసి అందరి మధ్యలో పెదనాన్న పరుగు పోవాలని చెప్పి తాళి తీసుకుని వెళ్ళి హుండీలో వేశారని చెప్పి ఆద్య అనడంతో అసలు ఆ తాళి హుండీలో తీసుకెళ్ళి పడేసింది ఎవరో కానీ వాళ్ళు కాలు చేతులు ఇరుగుపోవాలని చెప్పి సుందరమ్మ అంటుంది. ఆద్య అసలు పార్వతి అసలు నా అక్క కూతురు అంటూ ఈ చారుని తీసుకొచ్చి శ్రీనుగాడికి అంటగట్టావు, ఈ ఆద్య చూడు ఇంటి పరువు కోసం ఇంటి గౌరవం కోసం తాళి తీసుకొని వచ్చింది, కళ్యాణం జరగలా చేసిందని చెప్పి సుందరమ్మ ఆద్యని పొగుడుతుంది. ఇక కళ్యాణం అయిపోతుంది, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.